నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచార ప్రముఖ భయ్య వాసుదేవరావు, ప్రాంత సహాసంఘ్ బాలక్ సుంకపల్లి రామకృష్ణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS యొక్క అతినద నిర్మాణక మండలి అయిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశం ఈ ఏడాది హర్యానాలో నమల్కాంలో జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 97% మంది ప్రతినిధులు హాజరవగా ఆంధ్రప్రదేశ్ నుండి 100% హాజరు నమోదైందని అన్నారు. బిర్సా ముండా జయంతి, గురుతేజ్ బహదూర్ 350 బలిదాన్ దీనస్ మరియు సంత్ రవిదాస్ 650 జయంతి ఉత్సవాలను సమాజంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానం చేస్తున్నారు. సంఘ కార్యము విస్తరణ జరిగింది. శతాబ్ది సంవత్సరంగా ఏదైతే మా లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం వైపు అడుగులేస్తున్నాము. శతాబ్ది సంవత్సరం సందర్భంగా మా యొక్క లక్ష్యము RSS యొక్క పెరుగుదలతో పాటు సమాజంలో 5 రకాల మార్పులు రావాలని మేము ప్రయత్నిస్తున్నాము. దాన్నే పంచ పరివర్తన అంటారు. ఇప్పుడు ఇంటింటికి తిరగడం ద్వారా ఈ పంచ పరివర్తన గురించి సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చాము. ఆ పంచ పరివర్తన ఏంటంటే, ఒకటి కుటుంబ ప్రబోధ. కుటుంబాలు ఈ రోజు భారతదేశానికి ఆగిపట్టాయన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. కాబట్టి దీన్ని జాగృతం చేసే దానికోసం కుటుంబ ప్రబోధ. రెండవది సామాజిక సమరసత. గడప లోపలే కులం గడప దాటితే మనమంతా హిందువులనే భావనని సమాజంలో రేకెత్తించే దానికోసం, కులతత్వం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించే దానికోసం సహజ సిద్ధంగా సమాజంలో చైతన్యం తీసుకొని వస్తూ సామాజిక సమరసత కోసం పాటుపడటం జరిగింది. అదేవిధంగా స్వజాగరణ. భాష, భూషణ్, భజన్, భ్రమణ్, భవన్ ఈ 5 కూడా స్వ ఆధారితంగా ఉండాలని చెప్పి రాష్ట్రీయ స్వయం స్వజాగరణ చేస్తున్నది. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ. హిందూ అంటేనే పర్యావరణ హితకారైనటువంటి జీవనాన్ని కొనసాగించేవారు. కాబట్టి పర్యావరణ హితకారైనటువంటి సమాజాన్ని నిర్మించే దానికోసం, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన తీసుకొని వచ్చు, సహజ వనరులను కాపాడుకునే దానికోసం, జలాన్ని కాపాడుకునే దానికోసం, జమీన్ని కాపాడుకునే దానికోసం, జంగిల్ని కాపాడుకునే దానికోసం, జల్ జమీన్ జంగిన్ ఈ 3 కాపాడుకోవాలి, పర్యావరణం కాపాడబడాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సంఘ్ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పౌర విధులు. సమాజం ఈ రోజు వ్యక్తిగా తను నిర్వర్తించాల్సిన పనిని మర్చిపోతున్నది. కాబట్టి వ్యక్తులను జాగృత చేసి పౌర విధులు నిర్వహించేటట్టు సమాజాన్ని సమాయత్తం చేసే పనిని 1498 అపేక్షిత పార్టిసిపెంట్స్ కు నిమిత్తం 1438 మంది 96.32% హాజరయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనవలసినటువంటి 100% హాజరవడం జరిగింది. ఆ కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా సంఘ శాఖలు, సాప్తాహిక మిలన్లు, అలాగే సంఘ మండలి, నెలవారీ జరిగేటటువంటి మండలి కార్యక్రమాలు 1,34,000 ప్రదేశాలలో సంఘ కార్య విస్తరణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 1476 శాఖలు, రోజువారీ శాఖలు, 930 పైగా సాప్తాహిక మిలన్లు, అదేవిధంగా 382 సంఘ మండలి నెలవారీ జరిగే కార్యక్రమాలు, మొత్తం మీద 3058 సంఘ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రకంగా అఖిల భారత స్థాయిలో పూజనీయ సరసంఘ్ చాలక్ జీ మోహన్ జీ భాగవత్, అలాగే సర్కారివాహ దత్తాజీ హోస్బళే వీళ్ళిద్దరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా పర్యటనలో భాగంగా, సంఘ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంఘ విస్తరణకు సంబంధించి, అలాగే 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, శత వార్షికోత్సవాల సందర్భంగా ప్రతిష్ఠిత ప్రభావితమైనటువంటి సమాజంలో సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి 40 సంవత్సరాలు వాళ్ళకు ఒక రోజు, 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు, ప్రభావిత వ్యక్తుల్ని ఒక రోజు మన విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విజయవాడ నగర 46వ డివిజన్ KL రావు ఉద్యానవన నిర్మాణంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. మేయర్ పదవి చివరి రోజున శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభ కార్యక్రమం నిర్వహించగా శిలాఫలకం పైన ఉన్న స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి హాజరు కాకపోవడం విశేషం. అనంతరం మేయర్ పాత్రికేయులతో మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం మేయర్ పదవి చేపట్టి అధికారుల నాయకుల ప్రజల సహకారంతో నగర అభివృద్ధికి పనిచేసిందని, ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవంలో పాల్గొనడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
మేడం ఒక్క నిమిషం. ఈరోజు మన విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లోన మన కేఎల్ రావు పార్కులో ఓపెన్ థియేటర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 46వ డివిజన్ మా నాయకులు పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. చాలా ఆనందంగా మా కేఎల్ రావు పార్కులో ఉన్న ఈ ఓపెన్ థియేటర్ అన్నది మేము 19,95,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. మనం మొన్న బుడమేరు వరద రావటం జరిగింది. బుడమేరు వరదలో ఉన్న కేఎల్ రావు పార్కు మొత్తం బుడమేరు వరదల వల్ల పాడవటం జరిగింది. ఆఫ్టర్ బుడమేరు వరదల తర్వాత మనకి ఇక్కడ దాదాపు ఒక 40 లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ ఓపెన్ థియేటరు లేకపోతే ఈ మనకి ఈ వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే మనకి పాత్వేస్ కానీ, అలాగే మనకి ఈ వారధులు కానీ ఇవన్నీ కలిపి ఒక 35 లక్షల వ్యయంతో మళ్ళీ మనం నూతనంగా పార్కుని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం చాలా చక్కగా ఇండోర్ స్టేడియం మనం నిర్మించుకున్నాము. అలాగే మనకి కేఎల్ రావు పార్కుకి మనకి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా, కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. ఏదైతే 47వ డివిజన్ ప్రజలకి అన్ని రకాలుగా స్విమ్మింగ్ పూల్ కానీ, పార్కు కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియం కానీ, అలాగే ఓపెన్ థియేటర్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే కొండ ప్రాంతంలోన మాకు 25 సందులు అన్నవి మన 46వ డివిజన్లో ఉండడం జరిగింది. 25 సందుల్ని ఆధునీకరించడం అంటే ర్యాంపులు వేయడం కానీ, ల్యాండింగ్స్ కానీ, లేకపోతే మెట్లు కానీ పూర్తి స్థాయిలో నిర్మించడం అన్నది జరిగింది. 46వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత ఇన్ని రకాలుగా ఈ 46వ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లానని చెప్పడానికి అతిశయోక్తి ఏమీ లేదు. గత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మేము మా కార్పొరేటర్స్ అధికారులు అందరం కలిసి పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి, అందులో మా డివిజన్, మా నాయకులు, మా 46వ డివిజన్ నాయకులు, ప్రజలు కూడా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం వలన పూర్తి స్థాయిలో మా నగరాన్ని కానీ, మా డివిజన్ కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకున్నానని ఆనందంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 17వ తారీఖు, గత 5 ఏళ్ల క్రితం మార్చి 18వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి మేయర్గా విజయవాడ నగరానికి రావటం జరిగింది. మార్చి 18, 2021లోన, ఇది 2026 మార్చి 17. ఈరోజు 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నందుకు సమైక్యత సేవ భావానికి ప్రతీకగా రంజాన్ అని ఐక్యంగా ముందుకు వచ్చే ముస్లిం సోదరుల అభ్యున్నతికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 17వ వార్డులో ప్రాచీనమైన షాహీ మసీద్ లో మత గురువులు నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. మసీద్ ప్రాంగణంలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఫోటో ప్రదర్శనలు తిరిగించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు వారి భక్తి భావానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మహమ్మద్ రఫీ, సయ్యద్ జబీన్, కూటమి నాయకులు, మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏదైనా సమస్య వచ్చిందంటే అది న్యాయబద్ధమైన సమస్య అయితే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే సత్తా ఉన్న మా నాయకుడు ఎన్నికల రాము గారు. ఎంతో కాలం నుంచి వెనుకబడిన ఈ మసీదులు కూడా కమిటీ విషయంలో కూడా అనేక సమస్యలు వచ్చి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.